నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథ శీర్షిక చిరాకులు చిగురాకులు. రచన బి సత్య ఈశ్వరరావు గారు. కలం పేరు అభిమన్యు. ఇక కథలోకి వెళితే, అతడు అబ్బబ్బా, ఈవిడితో వేగలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు. ఈవిడితో కాపురం చేయలేను. ఈవిడ్ని మార్చాలి అంటే ఇంకొక ఆవిడ్ని తెచ్చుకుంటానని కాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎంత చెప్పినా ఈవిడ్ని మార్చటం నా తరం కాదు. బెడ్ కాఫీ అడిగి అరగంట అయింది. అబ్బే, రెస్పాన్స్ లేదు. భర్త అనే గౌరవం లేదు. భయం అసలే లేదు. పని మనిషితో గొడవ. ఈరోజు పని మనిషి తొందరగా వచ్చేసిందట. ఈవిడగారి నిద్ర చెడిపోయిందట. అందుకు గొడవ. మొన్నొక రోజు పని మనిషి లేటుగా వచ్చింది. అప్పుడు కూడా గొడవే. ఈ లేటు కామన్, వదిలేయి అంటే వినదు. తనపై రెట్టవేసిన కొంగ వైపు కౌశికమ్ముని చూసినట్లు నా వైపు గుర్రుగా చూస్తాది. మా పని మనిషి ఏమీ మాట్లాడదు. మౌనమే నా భాష అన్నట్టు తన పని తాను చేసుకుని ఈవిడికి గొంతు నొప్పి మిగిల్చి ఎంచక్కా వెళ్ళిపోతాది. మా బంధువుల పెళ్లిలో ఈవిడ గారిని చూశాను. ఐసైపోయాను. పెళ్లి కూతురి వెంట చలాకీగా తిరుగుతుంటే చూసి పెళ్లి కూతురి కంటే ఈవిడ బాగుంది అనిపించింది. పెళ్లిలో పెళ్లి చూడలేదు, ఈవిడనే చూశాను. ఈవిడ చుట్టూ తిరిగాను గానుగ ఎద్దులా. మనసు పారేసుకున్నాను తేలిక. ఈవిడ కళ్ళు బాగుంటాయి, గుర్రుగా చూస్తాదని తెలియదు. ముక్కు బాగుంటుంది, రుసరుసలాడుతాదని తెలియదు. పెదవులు బాగుంటాయి, ఇష్టం వచ్చినట్లు వాగుతాదని తెలియదు. మొత్తానికి ఈవిడ నచ్చింది. తొందరగా మధ్యవర్తులను పంపించి మాట్లాడించి నెల తిరగకుండానే ఈవిడ్ని పెళ్లాడేశాను. ఎవడైనా కాంపిటీషన్కి వచ్చేస్తాడని. నా ఆతృతను గమనించి అత్తామామలు కట్న కానుకలు కూడా తగ్గించేశారు. అది చూసి అమ్మా నాన్నలు కోపం తెచ్చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది. బహుశా అలా ఫీల్ అవుతామేమో. రాను రాను ఆమె ప్రవర్తన నచ్చటం లేదు. వంట రుచించటం లేదు. రుచికరమైన భోజనం చేసి ఎన్నాళ్ళైందో. చెబితే వినదు. చిరాకు ఎక్కువ. సహనానికి మారుపేరు ఈవిడే. అయితే టీవీ సీరియల్స్ మాత్రం శ్రద్ధగా చూస్తాది. ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకి ప్రిపేర్ అయినంత సీరియస్గా చూస్తాది. దానికి ఎక్కడ లేని సహనం మాత్రం వచ్చేస్తాది. ఏకకాలంలో 3-4 ఛానళ్లు మార్చేసి సీరియల్స్ చూసేస్తాది. ఆ సమయంలో స్టవ్ మీద పాలు ఉంటే పొంగిపోవాలి, కూర ఉంటే మాడిపోవాలి, కుక్కర్ ఉంటే పేలిపోవాలి. నాకు కాదు మాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. నాకు పిల్లలంటే ఇష్టం, ప్రాణం. నా పిల్లల్ని తిట్టడం అన్నా కొట్టడం అన్నా నాకు ఇష్టం ఉండదు. ఆవిడికి మాత్రం మహదానందం. నేను ఏ విషయంలోనైనా కోపం తెచ్చుకున్నా, చిరాకు పడినా దాని యొక్క రియాక్షన్ నా పిల్లల మీద చూపిస్తుంది. మరుక్షణం స్విచ్ ఆఫ్ చేసిన టీవీలా అయిపోతాను. మరు నిమిషం ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుకోవటం చాలాసార్లు గమనించాను. మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఈవిడ గారు చాలా గొడవ చేసింది. నేను కొడుకుని కంటాను, వాణ్ణి పెరంబదూరులో చదివిస్తాను అంది. నేను ఆశ్చర్యపోయాను. పెరంబదూరులో చదివించటం దేనికి అని అడిగాను. అక్కడ బాగా చదివించి ట్రైన్ డ్రైవర్ని చేస్తాను అంది. నాకు నవ్వాగలేదు. పెరంబదూరులో రైలు పెట్టెలు తయారు చేస్తారు, డ్రైవర్లను కాదు అన్నాను. అప్పుడు చూడాలి ఆవిడ ముఖం. కరిమింగిన వెలక్కాయలా అయింది. ఏది ఏమైనా రైలు ప్రయాణం అంటే నాకిష్టం. నా కొడుకుని రైలు డ్రైవర్ని చేస్తాను అని అరిచింది. ఎవరైనా డాక్టర్ని చదివిస్తారు, ఇంజనీర్ని చదివిస్తారు, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ చదివిస్తారు. అదేంటో ఈవిడ పిచ్చి ఈవిడిది. నేను ఏమన్నా అంటే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతే మరి ట్రైన్ డ్రైవర్ ఎవరు అవుతారు అని ప్రశ్నిస్తాది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను? నా గోడు ఎవరు వింటారు? భార్యా బాధితుణ్ణి. సహించలేను. ఈవిడికి విడాకులిచ్చేస్తాను. నేనేంటో నిరూపిస్తాను. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళతాను. మగాడిగా మొగుడిగా నా తడాక చూపిస్తాను. ఇక ఆమె, అబ్బబ్బా, ఈయనతో చాలా ఇదిగా ఉంది. జీవితం అంటే రోత పుట్టించేస్తున్నాడు. ఇక నా వల్ల కాదు. ఈతగాడిని మార్చాలని చాలాసార్లు ప్రయత్నించాను. ఎంత చెప్పినా ఈయన ధోరణి మారటం లేదు. నేనే మారాలి. ఉదయం 5 గంటలకే బెడ్ కాఫీ అని అరుస్తారు. కాసేపు నిద్రపోనివ్వరు. రాత్రి భోజనాలు అయ్యాక అన్నీ సర్దుకుని బెడ్ మీద వాలేసరికి 10:30-11 అయిపోతాది. తర్వాత ఈయనగారి సరసాలు. అప్పటికే ఆయన ఒక నిద్ర తీసేసి ఉంటారు. కంటి నిండా నిద్ర తీసి ఎన్ని రోజులైందో. మా బంధువుల పెళ్లిలో ఈయనగారిని చూశాను. నన్ను చూసి నవ్వాడు. బదులుగా నేను నవ్వాను. అంతే. పెళ్లి చూడడం మానేసి నన్ను చూస్తూ నా వెంట తిరగడం ప్రారంభించాడు. అందగాడేం కాదు కానీ పర్వాలేదు. ఉద్యోగం మంచిగానే ఉంది. ఆయన కంటికి ఎలా కనిపించానో ఏమో.
పెళ్లి చేసుకోవటానికి తెగ తొందరపడిపోయాడు. పెళ్ళి అయిన కొత్తలో బాగానే ఉండేవారు. నన్ను ముద్దాడుతూ, నా నడుంగిచ్చుతూ, జోకులు వేస్తూ నా చుట్టూ తిరిగేవారు. నేను ఏం వండినా లొట్టలేస్తూ తినేవారు. ఇప్పుడేం మాయరోగం వచ్చిందో ఏది వండినా బాలేదంటాడు. ఈ కూర ఇలా వండాలి, ఆ టిఫిన్ ఎలా చెయ్యాలి అని తెగ విసిగించేస్తున్నాడు. ఈ ఉద్యోగంలో చేరకముందు ఏ హోటల్లోనైనా కుక్గా చేసేవాడేమో. మాకు 2 పిల్లలు. వాళ్ళు చదువుల గురించి పట్టించుకోడు. పిల్లలు అల్లరి చేసినప్పుడు నేను దండిస్తే నా మీదికి తాచుపాములా లేస్తాడు. ఆఫీసు నుండి ఇంటికి వస్తారు అలసిపోయి. అక్కడేదో బస్తాలు బండరాలు మోసి అలసిపోయినట్లు బిల్డప్ ఇస్తారు. ఇంటికి రాగానే టీవీ పెట్టుకుని కూర్చుంటారు. ఏ పనిలోనూ సాయం చేయరు. ఈయన సినీ స్టార్ రాంబాబు ఫేవరెట్. చదువుకునే రోజుల్లో రాంబాబు సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకి ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లేవాడట తన డబ్బులతో. అంతేకాకుండా వాళ్ళకి సమోసాలు కూల్ డ్రింక్స్ కూడా కొనిపెట్టేవారట. నిజానికి సినిమా బాగోలేకపోయినా సూపర్, 100 రోజులు గ్యారంటీ అని తెగ పొగిడేవారంట. టీవీలో రాంబాబు పాలు వచ్చినా సినిమాలు వచ్చినా ఈయన ముఖం చాటంత అయిపోద్ది. రాంబాబు డైలాగులు స్టెప్పులు వేసి నన్ను పిల్లల్ని నవ్విస్తారు, విసిగిస్తారు. ఈయన గారికి సినిమాల పిచ్చి ఎక్కువ. గతంలో సినిమాలో ట్రై చేశాడంట. ప్రేక్షకులు అదృష్టవంతులు కాబట్టి ఈయనకు ఆ అదృష్టం పట్టలేదు. మొదటిసారి గర్భవతి అయినప్పుడు నాకు అమ్మాయి కావాలా అని అన్నారు. అబ్బా, ఈయనది ఎంత మంచి మనసో అనుకున్నాను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన చేతుల్లో లేదుగా అన్నాను. నాకు అమ్మాయి కావాలి అన్నారు. సరే, అమ్మాయి అయితే ఏం చేస్తారు అని అడిగా. తర్వాత ఈయన చెప్పిన సమాధానం విన్నాక అసలే వేవిళ్లతో బాధపడుతున్న నేను స్పృహ తప్పి పడిపోయాను. అమ్మాయిని వీధిబడిలో చదివిస్తాడంట. తర్వాత బ్యూటీషియన్ కోర్సు చదివించి మేకప్ విమెన్గా సినిమాలోకి పంపిస్తాడంట. సినిమా హీరోయిన్లు ఇంతవరకు మేకప్ మెన్లతో మేకప్ చేయించుకుంటున్నారట. వాళ్ళ ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. అందుకని అమ్మాయిని బెస్ట్ మేకప్ విమెన్గా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు కొట్టేస్తాడంట. ఈయనకి సినిమాల గురించి బాగా తెలుసునని తెగ బిల్డప్ ఇస్తారు. అయితే ఇప్పుడొచ్చే హీరోయిన్లు వాళ్ళు మేకప్ వాళ్ళే చేయించుకుంటారనే విషయం మాత్రం తెలీదు. పూర్ ఫెలో. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ముందు పార్టీలకు వెళ్ళొచ్చి 2 సార్లు చెయ్యి కూడా చేసుకున్నారు. మనసు ప్రశాంతత కోల్పోతుంది. సంసారం అంటే విరక్తి కలుగుతుంది. మొగుడంటే అసహ్యం వేస్తుంది. చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. పిల్లలు అన్యాయమైపోతారు. ఏదో ఒకటి చెయ్యాలి. నేనేంటో చూపించాలి. చూపిస్తాను. ఆ రాత్రి వెన్నెల రాత్రి పెరట్లో జామ చెట్టు దగ్గర నల్లటి పూల తెల్లటి దుప్పటి పరిచిన మంచం మీద ఎర్రటి పూల తెల్లని చీర కట్టుకుని ఆమె చల్లని పిల్లగాలికి రంగు వేసిన నల్లని కురులు ఆమె నుదుటిపై చిందరవందరగా పడుతుంటే వాటిని అతను సరిచేస్తూ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు మతిపోయింది. 2 పిల్లలు పుట్టినా నీలో అందం చెరగలేదు. నీ మీద ప్రేమ తరగలేదు. పోయిన నా మతి తిరిగి రాలేదు. అందుకే తిరుగుతున్నా నీ చుట్టూ. హచ్, కుక్కపిల్లలా అన్నాడు. ఆమె మత్తుగా గర్వంగా నవ్వింది. అలా మాట్లాడకండి. మీరు మాత్రం నన్ను పడేయలేదు. అచ్చు సినీ హీరో రాంబాబులా ఫోజులిచ్చి ప్రేమ కబుర్లు చెప్పి ఆలోచించుకోవటానికి అవకాశం ఇవ్వకుండా తొందరగా పెళ్లాడేశారు. ఆ వెన్నెల రాత్రి వాళ్ళు నిద్రపోలేదు. జరిగిపోయిన తీపి గుర్తులు నెమరవేసుకున్నారు. ముద్దులాడుకున్నారు. ముచ్చట తీర్చుకున్నారు. ఆ వెన్నెల వానలోనే కాదు, వలుపు తలుపుల్లో కూడా తడిసి ముద్దయ్యారు. నిన్ను వదిలి నేను పోలేనులే, ఇది నిజములే. 2 హృదయాలు మౌనరాగాలు పాడుకోసాగాయి. అతడు మారాలి అంటాను, కానీ మారాల్సింది ఆవిడ కాదు, నేను. కేవలం ఉద్యోగం చేసి నేను మగాడిని అని అహంకారం ప్రదర్శిస్తే సరిపోదు. ఇంటి పనుల్లో కూడా సాయపడాలి. పిల్లల చదువుల గురించి పట్టించుకోవాలి. సంసారం అన్నాక చిన్నా చితక ఇబ్బందులు కలుగుతాయి. మనస్పర్ధలు వస్తాయి. వాటిని చిరునవ్వుతో సహనంతో సరిచేసుకోవాలి. భార్యాభర్తల్లో ఎవరికి ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. 2 సమానమే. ఈ సూక్ష్మం గ్రహించకే ఈ మనస్పర్ధలు. ఇష్టపడి వెంటపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కాదనుకుంటే ఎలా? కుదరదు. ఆవిడంటే ఇష్టం. ఆమె సంసారం అంటే మొగుడు, పిల్లలు. పొద్దస్తమానం టీవీ చూస్తూ కూర్చుంటే ఎవరికైనా మండుతాది. టీవీ సీరియల్స్ చూసి ఆడవిలన్లా తయారై సంసారాన్ని పాడు చేసుకుంటున్నానా? నిజమేననిపిస్తుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త, ముత్యాల్లాంటి పిల్లలు. ఏ ఆడదానికైనా ఇంకేం కావాలి? మరి నాలో ఎందుకీ అసహనం? ఏం సాధించాలని? నేను మారాలి. నా ఆలోచన విధానం మార్చుకోవాలి.
ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ప్రేమగా చూసుకుంటున్నారు. నాకే చిరాకు, కోపం. లాభం లేదు. నేను మారుతాను. నా సంసారాన్ని స్వర్గమయం చేసుకుంటాను. ఆ రాత్రి అమావాస్య రాత్రి పెరట్లో జామ చెట్టు దగ్గర మంచం మీద అతడు ఆమె ఒకరినొకరు తన్మయత్వంతో చూసుకుంటున్నారు. చుట్టూ చీకటి. అయినా వారిరువురి హృదయాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.